Hello friends, welcome to Panari. Today's special సొరకాయ పూరి విత్ మసాలా చికెన్ గ్రేవీ. పూరి అంటే ఎవరు ఇష్టపడకుండా ఉంటారండి? అందరికీ ఇష్టమే. ఎస్పెషల్లీ ఇలా మసాలా చికెన్ గ్రేవీ కాంబినేషన్తో సూపర్గా ఉంటాయి ఈ సొరకాయ పూరీలు. ముందుగా చికెన్ని ఇలా నీట్గా క్లీన్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 3 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 2 స్పూన్ ఆయిల్ వేసి బాగా మిక్స్ చేసుకొని 15 మినిట్స్ మ్యారినేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్ గ్రేవీకి ఎంతో రుచిని తీసుకొచ్చే మన మసాలాని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు ప్యాన్ వేడయ్యాక బాదం, పల్లి, ఎండు కొబ్బరి, మసాలా స్పైసెస్, గ్రీన్ చిల్లీ, నువ్వులను వేసి జస్ట్ 1 మినిట్ వేయించుకొని చల్లారాక ఇలా మిక్సీ జార్లోకి తీసుకొని 4 వెల్లుల్లి అలాగే 2 ఆనియన్స్ని వేసుకొని ఫైన్ పేస్ట్ని చేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి 10 జీడిపప్పుల పలుకులను వేసి 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ మన మసాలాని వేసి లో ఫ్లేమ్ మీదగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా 1/2 టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకొని మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ని వేసుకొని మసాలా మొత్తానికి చికెన్ పట్టేంత వరకు కలుపుకొని ఇలా 2 మినిట్స్ హై ఫ్లేమ్లో మూత పెట్టి ఉడికించుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చింది కదా? మరి ఇంకెందుకు ఆలస్యం, మరిన్ని మంచి రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. 2 మినిట్స్ మూత తీసుకొని చికెన్ ఆయిల్ తేలుతూ కనిపిస్తున్నప్పుడు ఇలా మొత్తాన్ని ముక్కలు చెదరకుండా నెమ్మదిగా పూర్తిగా కలుపుకున్న తర్వాత 2 గ్లాస్ హాట్ వాటర్ని వేసి యాడ్ చేసుకొని ఉడికించుకోండి. ఇప్పుడు చికెన్ చిక్కపడేలోపు సొరకాయ పూరీల కోసం పిండిని ప్రిపేర్ చేసుకుందాం. 1 కప్ సొరకాయ తురుముని రెడీ చేసుకొని ఇప్పుడు ఒక బౌల్లో 1 కప్ మైదా, 1 కప్ గోధుమ పిండి, సాల్ట్ టు టేస్ట్, అలాగే సొరకాయ తురుముని వేసి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇలా మూత తీసుకొని చికెన్ ఇలా చిక్కబడుతున్నప్పుడు ఒక్కసారి ఇలా పూర్తిగా కలుపుకొని 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలాని యాడ్ చేసుకొని పూర్తిగా మిక్స్ చేసి మూత పెట్టి ఆయిల్ తేలేంత వరకు కుక్ చేసుకోవాలి. చూసారు కదా, గ్రేవీ ఇలా చిక్కబడి ఆయిల్ తేలినప్పుడు చివరగా కొత్తిమీరని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ వేడైన తర్వాత ఇలా పూరీలను రెడీ చేసుకోండి. చూసారు కదా, సొరకాయ పూరి విత్ మసాలా చికెన్ గ్రేవీ. ఈ కాంబినేషన్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మరిన్ని మంచి రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.